అత్తయ్య మీ చేతికి ఏమైందని అడుగుతున్నారు అత్తయ్య. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Oh no! హలో, హ్యాపీ క్రిస్మస్ టు యూ. నాకేం చెప్తానులే, నేనేమైనా క్రిస్టియనా? అట్లని కాదు, మనము అన్ని సెలబ్రేట్ చేసుకోవాలా, అందరినీ రెస్పెక్ట్ చేయాలా, అందరితో పాటు బాగుండాలి. క్రిస్టియన్స్ మారుతానవా? అప్పుడు డాడీ అడుగుతాండే కదా, డాడీ వచ్చి జోసఫ్ నువ్వు క్యాథరిన్ గా మారుతారని. నువ్వు చేరు అడిగేకైతే అడిగినాడా లేదా? హలో, మాకేంది ఈడ ఏదో రోడ్ క్లోజ్ చేసినారు. శుభమామని వస్తా అంటే నీ దగ్గరికి. ఇట్లా రూట్ ఉందా? ఎట్లరా? థ్యాంక్స్ రా. మంచి పయ్యా కనిపించినాడు మాకు. మాట్లాడిస్తావా? ఎవరు కనిపించినారు? రూట్ చెప్పి మాకి ఇట్లా తిరుక్కొని బొమ్మని చెప్పి హెల్ప్ చేసినాడు. చేస్తే నువ్వు థ్యాంక్ చెప్పు. సరేలే కానీ వచ్చేదా ఏమన్నా? నేను దారిలో ఉన్నా ఆల్రెడీ. ఏం తినేసేయి. ఏ కుక్కలు వచ్చాయని పద్దు చూస్తాండు. నెమలి కాదు, సాంబార్ కాకి. రాపా తొందరగా రా. అరసద్దు, మా పాప పడుకుంటాడు. నేనే రోడ్లో ఉన్నాడు, రోడ్లో పడుకుంటాడా? రా తొందరగా. కేక్ కటింగ్ ఉంది చటా, తొందర రా. పట్టుకో చెప్తా. ఏం పెద్ద బరువు ఏముండదు. అది ఇట్లా వస్తుంది ఫినిషింగ్ పైన కొట్టంకి. ఎట్లుంది? రేకులు వేస్ట్. ఇది చూడు, థిక్నెస్ చూడు. మళ్ళీ ఆ తర్వాత సేమ్ హోల్స్ పెడతారేమో. దానికి హోల్స్ పెడతారు. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు, మనిషి ఎక్కినా ఇరగదు, అంత స్ట్రాంగ్ ఇది. మళ్ళీ హీట్ రెసిస్టెంట్. వర్షం పడినా కానీ సౌండ్ రాదు మా ఎక్కువ. మనిషి ఎక్కితే ఇరగదు. ఎక్కిస్తారా? ఇది ఇట్లా ఇట్లా కొట్టంలా ఉంది కదా, ఎక్కితే ఇరుగుతుంది. అదే ఫ్లాట్గా ఉంటే ఇరగదు. కడుపు నా కడుపు మార్నింగ్ అడుగుతాను, కేక్ తింటావా లేదా? కేక్ కటింగ్ అయితే తినొచ్చు చేట. ఫోన్ కాల్స్. ఏదో తేడాగా ఉందేంటి? వేసుకోమ్మా, అది ఏమైతుంది వేసుకో. బాగాలేదని చెప్పు అందరికి, ఎవరైనా అడిగితే. ఇప్పుడు నువ్వు బాగలేదని కామ్ చేసినావా? అది వేసుకో, చలి. ఇదేదో స్వెటర్ అన్న అయితే ఇట్లా కప్పుకునేది వేసుకున్నా బాగుంటుంది. ఏది బాలింత కట్టుకున్నట్లు ఉండేది. నైటీకి దాంతో చేసేస్తున్నా ఒకటి ఇట్లా వేసుకోవచ్చు. నైటీకి వెనక ఇట్లా యాడ్ చేస్తాం. సేమ్ పెన్సిల్ లాగే ఉన్నాయి. సూపర్గా ఉంది సెట్. బాగుంది కదమ్మా. ఏదిమ్మా ఫిలప్ అవుతుందంటమ్మా.
చెవులే గాలి పోతుంది నొప్పిస్తుంది. నువ్వేం చెట కట్టుకున్నానని చూపిస్తానవా? లేదు. ఏంది నా గుడి చుట్టూ రౌండ్లు తిరిగినట్లు తిరుగుతాను నా చుట్టూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది స్పీకర్లు అవి తెచ్చినావు? పోలే, అసలు టైం లేదు ఇంటికి పోయే. ఏమిరా అసలు కేక్? కేక్ ఏమైనా ఏం వాళ్ళకి తినిపిస్తావా ఏం గతి? నాకన్నా కేకు ప్లేట్లు ఏవి అవి? ప్లేట్లే ఆడున్నాయి. ప్లేట్లు మనము ఇంటికి తీసుకెళ్తున్నాము. నాన్న శివ, అమ్మది బర్త్డే రాండి. క్రిస్మస్ రోజు ఎవరు ఎవరిది? ఎవరు చెప్పింది? ఆ మంకు నా కొడుకు సొగిలోడు చెప్తే నువ్వు నమ్ముతానవా? అంతేగా. కర్మ నాయన అందరు కలిసి నా బర్త్డే ఎప్పుడో నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. పొర బేవర్స్ నా కొడుక, ఈ పొద్దు క్రిస్మస్ రోజు పుట్టింది మా అమ్మని ఎట్లా చెప్పినావులే మంకు? అయ్యో నాయన నేను లేచిపోతానప్ప. బాబు అమ్మది పుట్టినరోజు రాండి. విశేష చెప్పండి. నువ్వే కట్ చేసుకోలే వాళ్ళమ్మ. నాకు వద్దే వద్దు కేక్ వద్దు ఏం వద్దు. నా బర్త్డే కాదు ఏం కాదప్ప. వీడు సొగిలినా కొడుకు మాటలు వింటున్నారు మీరందరూ. ఈరోజు క్రిస్మస్ అని కేక్ కట్ చేస్తున్నాడు. రే అందరికి నా బర్త్డే అని చెప్పాక నువ్వే కట్ చేయి. శివా హ్యాపీ బర్త్డే అమ్మది పుట్టినరోజు కేకు ముందు వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తారులే పాపం. ముందే చెప్పింది కదా. నా బర్త్డే కాదండి, మా నన్ను బక్రాన్ చేస్తాను చూడండి. కాదు నైటీలో కూర్చున్నా అంటే ఇష్టం కదా. నేను కొత్త నైట్ కొత్త నైట్ వీళ్ళే తలాకిని చేసుకొని నైట్ తెచ్చినామని చెప్పలే. దమ్మా కట్ చేయమ్మా. అయితే నేను మంచి శారీ వేసుకుంటా కదా. పట్టుకో. క్రిస్మస్ అని నా బర్త్డే కాదప్ప, మీరంతా అట్లా అనుకోద్దు. పర్లేదు, ఏమైతుంది బర్త్డే. నువ్వు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. నువ్వు పెద్ద యాక్టర్ నువ్వు. కట్ చేయి ఇంకా. కట్ చేయదా? అట్లేదు కట్ చేయమ్మా. అయ్యో లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయి, ఏమైతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సరే అన్నంలే కట్ చేయి, తొందర తిందాము. తినేసి ఎట్లా చెంచను అట్లా అంటే. ఇప్పుడు కొట్టండి క్లాప్స్. కాదా నీదైతేనే ఆ మజా. కాదు అది ప్లేట్స్ తాకోకుండా వచ్చినారు చూడు మీరు. నిజంగా పూజలు పెట్టుకుంటాడు ఇది చెట, ఇది చించు చెట. దీన్ని చించి దాంట్లో కన్నా వేసి అన్నమాట. తీసుకోండి శివ. అమ్మకి బర్త్డే కదా. శివా నా బర్త్డే మీరు అందరు గిఫ్ట్ ఇవ్వండి అప్ప. గిఫ్ట్ ఇవ్వండి చాలా. ఇప్పుడు మీకు పంచు అందరూ మీరు 5 మంది మొత్తం. ఎంతమంది? 5, 3, 8 మంది. 8 మంది. 8 గిఫ్ట్లు రాళ్ళ నాకు ఇప్పుడు. 8 గిఫ్ట్లు రాళ్ళ. మీ చేతులు బాగున్నాయా? చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకుముందే బాత్రూమ్ వేసి లేదమ్మా నిజంగా అంటే బాగున్నాయి కదా. వద్దు నాయన, ప్రామిస్ బాగున్నాయి. పడుతుంది నేను తీసుకుంటా. తీసుకో. ఎక్కువ పెట్టి పోతావా అక్కడ? ఐదో చెట వద్దులే పట్టు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. అలా అన్న ఆడే పెట్టమంటే శివ ఫస్ట్ నీకు ఇస్తానా మంచి పెద్ద గిఫ్ట్. నాకు హ్యాపీ బర్త్డే పార్టీ లేదా? నా చేయి లేకుంటే మీకు బ్రహ్మాండమైన దమ్ బిర్యానీ అయినా కానీ వస్తుంది. చేస్తాం. అయినా కానీ చేసేదేలే. చేసేదే అలా అట్లేంలే. ఇప్పుడు మీరు ఇవ్వాల నాకు. నేను ఇచ్చేది రెస్పెక్ట్. అది ఎట్లా వస్తుంది మీకు గిఫ్ట్ ఇవ్వాలా? కేక్ ఎత్తబోతున్నావు. అదేం కాదు. బర్త్డే గిఫ్ట్లు వేరు. నువ్వు కానీ గిఫ్ట్
చిన్నదే చిన్నది తప్ప పెద్ద తిను, అయ్యో. గిఫ్ట్ ఇయ్యాల నువ్వు అంటే పెద్ద తీసుకుంటే పెద్ద అందుకే పెద్దగా ఇస్తాండేది. చిన్నదే ఏం తినవా ఏంది బాబీ నువ్వు అంత ఇట్లా గబ్బు లేపినావు? దొచ్చుటా పెద్ద పీస్ నాన్న క్రీమ్ లేకుండా నువ్వే వేరే వాళ్ళకి అది తినక బాగుంటుంది టేస్ట్. పైన పేపర్ కాదు క్రీమ్ అనుకుంటుంది. మళ్ళీ అది చెట్టాకు పెట్టి ఇదిగో, ఇది బాగుంటుంది. అత్తయ్య మీ చేతికి ఏమైందని అడుగుతున్నారు అత్తయ్య. గట్టిగా మాట్లాడాలా. మీ అందరి ప్రేమలకి మీ అందరి అభిమానాలకి నేను చాలా సంతోషపడతాను. అది ఎట్లా జరిగిందంటే నేను పొద్దున్నే వాకింగ్ వెళ్దాము, యోగా చేసుకోలేదు, వాకింగ్ వెళ్దామని కిందికి వచ్చినాను. అది నైట్ చాలా కిందికి ఉంది, నాకు అలవాటు లేదు నైట్ డ్రెస్ వేసుకొని పోతా అంటే వాకింగ్కి. నైటీలో వచ్చిన అక్కడ అన్ని రాయిలు ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. అది ఇట్లా తొత్తురుకొని కాలు కింద పడి చెప్పు. అదే వేరే వాళ్ళు జాగింగ్ చేసి అంత లేదు, జాగింగ్ చేసి ట్రై చేసిందంట. దానికి తమాషలు ఆడద్దు. నేను జాగింగ్లో అట్లా అవన్నీ చేయను. బ్రిస్క్ వాక్, ఫాస్ట్ వాక్, కొంచెం ఫాస్ట్గా నడిచిపోయినాను. పోయినప్పుడు అది నైట్ పడి ఆ రాయికి తట్టుకొని అట్లా చాలా బోళ్ళ పడిపోయినా. అప్పుడు ఇదనేది దెబ్బ తెగింది, బాగా తెగింది. అందుకే ఇట్లా అయింది అంతే. కుట్లు అయితే పర్లేదు, కుట్లు అయితే లేదు. ఇది యాక్చువల్గా ఏమి ఎందుకు చెప్పు, దీనికోసమే ఇప్పుడు అది కాదు, దానికోసం కాదు. సో మన ఒకానొక సబ్స్క్రైబరు నేము చెప్పొద్దన్నారు. అంటే నేమ్ అన్వేల్ చేయకోకుండా, నా పేరు తెలియకోకుండా అనానిమస్గా ఇట్లా క్రిస్మస్కి నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారంట. ఎవరప్పా? యూకేలో ఉంటారు, పేరు చెప్పను నేను. సో అందుకే నిన్ను అడుగుతాను, నీకు ఏమైనా కావాలా? అంటే నువ్వు ఇచ్చినట్లు అడుగుతానవే? నేను ఇచ్చినట్లు నేను మధ్యలో ఏం గతి నాయనా, నన్నేమన్నా బక్రాన్ చేస్తానవా? నేను మధ్యవర్తిని మాత్రమే. నేను అందుకు అడుగుతాను, నీకు ఏమైనా కావాలా? అమ్మకి ఏమైనా కావాల్సిండేవి ఐటమ్స్ ఉన్నాయా, లేదంటే అమ్మకి ఏమైనా కావాల్సిండేవి ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఏవైనా కానీ కనుక్కొని నాకు చెప్పు అని చెప్పి. ఏవైనా అంటే ఏంటివి? ఏమైనా కానీ మా నీకు ఇష్టమైనవి ఏవైనా కానీ. అంటే మళ్ళీ టూ మచ్గా నాకు కొండ మీద కోతి కావాలా, లేదంటే రాజమండ్రి రంప కావాలా? నాకు ఆడ ఒక 4 సెంట్లు స్థలం తీసి ఇండ్లు కట్టమని అడుగుతాను. లేదు అట్లాంటి వద్దు. నార్మల్గా అట్లా అంటుకోదమ్మా చిలక. ఇవి కింద పెట్టాలా చిలక, ఇది కింద పెట్టి ఇది పైన వెళ్ళా. ఇప్పుడు బాబీ ఇక్కడ మాట్లాడతావా అక్కడ చేస్తా? అదే చెప్తానులే, డిస్టర్బ్ అయిపోతాం. అంతేగా. నిన్ను అడగలేదా? నన్ను కూడా అడిగినాడు, అడిగినాడు, పద్దుకు కూడా ఏం కావాలా అని అడిగినారనమాట. అందుకు నేను అడుగుతాండేది. కాదు చెట్ట, ఇది వేస్ట్. ఆ చెట్ల కింద ఉంటుంది చూడు, అది చాలా వస్తుంది. మళ్ళా అంటే పద్దుకి, నీకి, నాకి, అందరికి ఇస్తారా? అందరికీ అడిగినాడమ్మా, అడిగేకైతే ఆయన అన్న. మళ్ళీ మీరేం చెప్పినారు? నేను ఇంకా ఆ పాపను కూడా అడగలే, ఫస్ట్ నిన్నే అడుగుతాను. మళ్ళీ నిన్ను అడిగిండు కదా, నువ్వు చెప్పచ్చు కదా నీకేం కావాలని. చెప్పలేదా? నాకు ఏం కావాలో నేను మళ్ళీ నువ్వు అడగలేదా? నేను అడగలేదు. నాకేం అంటే నన్ను అడిగినాడు ఆయన. నేనైతే నాకు ఏం కావాలనేది అయితే నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలే? అంటే ఇంకా చెప్పలేదు అంతే. ఇంకా చెప్తాను, చెప్పలేదు. సరే, నాకైతే రాసుకో, సెల్లులో రాసుకో, పట్టుకో. నాకైతే ఎవరో హెల్ప్ చేసేవాళ్ళు నిజంగా చెప్పి ఉంటే, ప్రాంక్ కాదు, ప్రాంక్ అయితే నిన్ను మళ్ళా కొడతాను నేను. నిజంగానే నేను మళ్ళా నిజంగానే అడిగినారు. లేదంటే నిన్నేం కూర్చోబెట్టి నేను అడగను. మంట పెట్టే కొరువు తీసుకొని పరిగెత్తిస్తాను నిన్ను. చెప్పు. అది అడిగిన వాళ్ళైతే నిజంగానే అయితే మేము మేకప్ సెట్ కావాలా? రాసుకో. చెప్పుతో కొడతాలే. ఇదైతే నువ్వు చెప్పేదంతా పక్కా అబద్ధమే. నువ్వు నిజంగా నన్ను ఆడబట్టేసావు. పోలే. లేదు నిజంగా చెప్పు, రాసుకో. సౌండ్ వస్తుంది, ఒక్క నిమిషం. చెప్పు. మేకప్ బాక్స్ కావాలంటే నువ్వు చెప్పుకో, నీ పిల్లని చెప్పుకో, నాకేం అవసరంలే. సౌండ్ వస్తుంది, చెప్పు. నువ్వేంది సుత్తివేలాక అట్లా మధ్య సౌండ్ వచ్చింటే సరే. నాకైతే ఇప్పుడైతే మనము ఫామ్ స్టార్ట్ చేసినాం, కుకింగ్.
ఓకేనా? ఓకే నాకైతే ఇంటికేం అవసరం లే. ఓకే ఏమి ఫామ్కి అయితే చాలా అవసరాలు ఉన్నాయి. ఓకే ఆ, వాళ్ళతో నుంచి ఏమన్నా అంటే ఇప్పుడు ఇత్తల సామాను ఉన్నాయి కదా, ఆ, ఇత్తల సామాను ఆ, వంటకు సంబంధించినవి ఇత్తలివి. తర్వాత మళ్ళా మనము ఏదన్నా పాలు తీసుకోవడానికి, టీ కాంచుకోవడానికి, ఏమన్నా కర్రీ చేసుకోవడానికి, రైస్ చేసుకోవడానికి, అట్లా ఏదైనా అట్లా గిన్నెలు, ఓకే డెక్షాల్ మాదిరి గిన్నెలు. డెక్షాల్ అంటే మరి ఏం భారీ పెద్ద పెద్ద అడగలేదు నేనేమి. ఆ, ఇత్తలు రేటు ఉంటాయి కాబట్టి అవి తినే పళ్ళాలు వెండివి. ఆ, ఓకే మామూలు. నన్ను ఏందన్నా జైల్లని మనసులో పెట్టుకున్నావారా? అయ్యో నేను అట్లా ఏం కాదమ్మా, చేస్తాను నువ్వు నన్ను? వెండి తట్టలో తినాలని నేను ఇంకా వెండిది అన్నాను. నాకంత కోరికలు లేవు. కాదు చిలక, గడ్డి అంతా అంటిస్తావు, 2 కట్టెలు వేసినావు, ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి, ఏమిటి అంటుకుంటుందా? వెనక కట్టెలు సరే గోరింకా నువ్వు విను ఈడ. ఇట్లా ఇవి ఇది పక్కన పెట్టి ఇదంతా మళ్ళీ నెక్స్ట్కి ఇది ఆ కట్టె తీసుకొచ్చట. ఆ కట్టెలు తీసుకో, ఊరికే గడ్డి వేస్ట్ అవుతుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్, మా అమ్మ తొందరపడి అంటించేసింది. అవి తీసుకో వెనక్కి. ఏందో చెప్తారు చూడు, అట్లుంది ఇది. ఇప్పుడు వర్త్ ఉంటుంది. ఊరికే గడ్డి వేసి నువ్వు కూర్చుంటే మా అమ్మలాగా అవుతుంది. అమ్మా, అంటే వాకింగ్ ఏం కింద చేశాను ఉన్నట్ల నీకే? వా నీకు అవలా అయిపోయిందా నేను పడిండేది? చాలా నిజంగానే దైవ సాక్షి చెప్తాను, నేను పూజించే శివ మళ్ళీ ఎట్లా కంట్లో చేస్తాను ఆగలే అవలాయి? అవులా ఇంక ఏం చేస్తామా. బక్కితో నీళ్ళు చల్లుకొని ఏడుస్తువా? ఫ్రెండ్స్ చెప్పమ్మా. అట్లా ఇత్తల సామాన్లు ఆ, పళ్ళాలంటే ఏం డజన్లు చెప్పలేదు నేను. వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని ఓకే. పళ్ళెము, చిన్న ఇత్తల్లో గ్లాసులు, ఆ, ఆ? ఆ, ఒక 2 అట్లా ఏమన్నా ఉంటాయి చూడు, బాండ్లీలు ఆ, ఇత్తలివి. ఆ, అలాంటివి నాకైతే ఇష్టము. ఆ, ఇత్తల సామాన్లు దండిగా ఉన్నాయి. వాళ్ళకి నచ్చినవి పంపించచ్చు, ఆ, వంటకు సంబంధించినవి. ఆ. వంటకు కొంచెం సంబంధించినవి కొంచెమే. వాళ్ళకి నచ్చినవి పంపించచ్చు. ఆ. నేనైతే ఇత్తల్లో ఉమ్, కుకింగ్కి సంబంధించినవి ఇత్తలు కావాలి నాకు. ఆ, అవైతే బాగుంటాయి అని ఆ, ఫామ్కి. ఆ. వాళ్ళు పంపిన వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదంట, అదే చెప్పొద్దన్నారు, అనానిమస్గా పెట్టాలని అడిగినారు. సో ఎవరో ఇచ్చినాక కూడా చెప్పకూడదా? చెప్పకూడదంట. అదేం లే, ఫుల్ డౌట్ కొడతాను నీ మీద. ప్రామిస్ అదే చెప్తాను. ఎట్లారా అంత హెల్ప్ చేసే వాళ్ళు పేరు చెప్పుకోకుండా అవును. అన్నారంటే? అవును చెప్పొద్దన్నారు వాళ్ళు. ఏ ఆకాశవాణి అని చెప్పాలా? ఆకాశవాణి లేదు, ఆకాశ మల్లన్న లేదు, చెప్పకూడదంట. సరే మరి ఆ, అవును, నేనైతే ఇవి చెప్పినా. ఇప్పుడు నెక్స్ట్ పద్దుని అడుగుతున్నా. అడుగు. చెప్పమ్మా, దగ్గర రమ్మా చిలక. నీకు కూడా గిఫ్ట్ ఇవ్వాలా అని అనుకున్నారంట. సో ఎనీథింగ్ ఏమున్నాయబ్బా, మన ఛానల్కి సంబంధించినది. ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10. ప్రైజ్ మనీ 2 కోట్లు. ఇత్తలి బిందె కావాలా, ఇత్తలి ఆండా కావాలా చెప్పు. ఇత్తలి ఆండా ఆడబెట్టుకొని ఇద్దరు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. వంటకాడ నీళ్ళు పెట్టుకోవచ్చు. ఆండగాళ్ళ బిందెగాళ్ళ ఏం కాళ్ళ చెప్పు. సంబంధించినవి అంటే ఎట్లా తెలుస్తుంది? సరేలేరా, ఇంకా అవి ఆ పాపకు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు డిసైడ్ అవుతారు ఎవరో. నువ్వు చెప్పురా, నీ మనసులో ఏదో ఉంటాయి కదా, నీ కోరికలు ఎక్కువ కదా. పాపం మా కోరికలు ఫలించలేదని చాలా తెగ ఫీల్ అయిపోతాంటావు. ఇద్దరిలో కూడా కలవరించుకుంటా అంటావు. కోరిక ఎప్పుడు తీరుతుందని. అదేందో చెప్పు, నాకు రాలే అదేందో చెప్పేది. నాకు అదొకటి అడుగుదామా నీకు. పాపం నువ్వు 3 నెలలు 4 నెలల నుంచి చాలా కోరికగా ఉన్నావు. అది మనకు కూడా చాలా యూజ్. అది ఏందమ్మా, బాత్రూమ్ కట్టించినాము, ఏమున్నాయి? డ్రోన్ ఏందది? డ్రోన్ డ్రోన్ అంటే ఎక్కువ. అవునా, చాలా అవుతుందా? చాలా అంటే అవుతుంది, దగ్గర ఒక లకారం. ఏమో చూద్దాము, మనకి ఏదన్నా ప్రాప్తం ఉంటే రావచ్చు. ఆశ వద్దు, అతి ఆశ మనకేమి. వాళ్ళు ఏది పంపించినా సంతోషమే. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎందుకు వేస్తాను? ఆ స్మెల్ పీల్చకూడదు. ఇక్కడ ఎన్నురా వాళ్ళు చూద్దాం, మన అదృష్టం ఎట్లుంటే అట్లయితుంది. వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకు చేతనైతే అది డ్రోన్ తీసి మనం ఇంకా వేరే ఏం అవసరం లేదు.
షూరా షూర్ నాకైతే చాలా కోరికగా ఉంది అది. ఈమెకి ఆ డ్రోన్ కాదు, ఆ డ్రోన్ షాట్ మన ఫామ్ అంతా మొత్తం ఇదైతుంది. డ్రోన్ షాట్ చూసినప్పుడు ఎవరో పంపించిన వాళ్ళని ఇంకా అది చూసినప్పుడల్లా నేను ఇంకా దాంట్లోనే లీనమైపోతాను. డ్రోన్లో కూర్చొని పోతావా? డ్రోన్లో ఎట్లా కూర్చుంటారులే, మీరు కూర్చొని చూపించి తర్వాత నేను కూర్చుంటా. అది అయితే నాకు ఇష్టం ఉంది బాబీ. మనము అతి ఆశ ధృత లక్షణము అంట. అతిగా ఏం నేను అడగలేదు. చేతన ఒకవేళ అయితే దాన్ని హెల్ప్ చేయని, అది కాకుంటే ఇంకా మనం చెప్పిన దాంట్లో వాళ్ళ ఇష్టం. ఏదైనా సంతోషమే, ఆనందమే. ఓకేనా? ఇండియాకి వచ్చినప్పుడు కలుస్తారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు చూడు, అది వేసినావు కదా నువ్వు, ప్లాస్టిక్ స్మెల్ చూడు. ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇండియాకి ఎప్పుడు ఎన్నేళ్లకు? నెక్స్ట్ ఇయర్ లో వస్తారు. అంతేగా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే ఏంది, ఈ నెల అయిపోయే అడిగినప్పుడు నాకు ఇప్పుడే గుచ్చిపెట్టి నన్ను ఇది అట్లా కాదు, చేస్తావా? వాళ్ళు ఇస్తారు ఇప్పుడు, తొందరలోనే వెంటనే ఇచ్చేస్తారు. ఓకే ఓకే ఇది కదా అదే, ఇది గిన నాకు నన్ను గిన బక్రాన్ చేసి నన్ను ఇది చేసినావా, నీకు ఎట్లుంటుందో మళ్ళా లేదమ్మా. చెప్పలేను, చెప్తాను నీకు బాగా. నిజంగానే నిజం, ఇది నిజమైన నిజం. అంతేనా ఇంకా కోరికలు? ప్రామిస్. ఆ ప్రామిస్ చెప్తానా, నిజమైన నిజం. నాకు ఈ రెండు కోరికలే నావి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనాడా? నేను కూడా అంతే, మనసులో ఒకటి పైకి ఒకటి అడగను, మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పుకోను. అయితే నీకు మేకప్ కిట్ నాకెందుకు మేకప్ కిట్టు, మీ గాళ్ళే అడుగు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.